హలో అండి, ఈరోజు వీడియోలో మనం అన్నంలోకి ఒక మంచి కర్రీ టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా ఉల్లి పొరక కూడా ఇలా కట్ చేసుకోండి. ఈ ఎగ్ కర్రీలో ఉల్లి పొరక వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇలా వేడైన తర్వాత ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసి ఆ తర్వాత ఉల్లి పొరక వేయండి. నూనెలో మంచిగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఊరు టమాటాలు అయితే చాలా త్వరగా మగ్గిపోతాయండి. మనకి కొంచెం హైబ్రిడ్ టమాటాలు అవే సిటీస్లో దొరుకుతాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ రెండింటి మధ్యకి. సో నేను ఊరు నుండి తెచ్చిన టమాటాలతో కర్రీ చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇందులో టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూసారా చక్కగా మంచిగా మగ్గిపోతుంది. కర్రీ అంతా కూడా ఉడికిపోతుంది, టమాటాలు కూడా చాలా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గరం మసాలా వేసినప్పుడు చేత్తో వేసుకోండి, అప్పుడే కూర అంతకి కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్పూన్తో వేస్తే ఒకే దగ్గర అలాగా మంచిగా స్ప్రెడ్ అవ్వదు. సో నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ వేసుకుందాం. ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ వేసుకున్నాను. వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మంచిగా ఎగ్ అనేది ఉడికిపోతుంది. మీరు కావాలంటే మొత్తం పొడి పొడిగా కూడా మంచిగా కలిపేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగా వస్తుంది కర్రీ. లేదు అంటే వీటిని ఒక్కొక్కటిగా ఇలాగా సపరేట్గా ఉండాలి అనుకుంటే విడివిడిగా ఇలా తిప్పి వేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఎంతో రుచికరమైన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం ఉల్లి పొరక కూడా వేసాం కాబట్టి మరింత రుచిగా ఉంటుంది. పిల్లలు ఉత్తిదే ఉల్లి పొరక కర్రీ చేసి పెడితే తినరు కదా, అలాంటప్పుడు ఇలా టమాటాల్లో లేదంటే ఉల్లిపాయలు ఉల్లిగడ్డ కర్రీ చేస్తాం కదా, అందులో కూడా వేసి ఇలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఇంకా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది కర్రీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు.